ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, ఈ మధ్య ఒక హిందూ సహోదరుడు బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారి విషయమై ఒక వీడియో చేస్తూ, బెల్లంపల్లి ప్రవీణ్ గారికి గరుడ పురాణం ప్రకారంగా శిక్ష ఏంటి అనే ఒక థంబ్నెయిల్తో ఒక వీడియో చేయడం జరిగింది. మరి ఆ విషయంలో ఆ సహోదరుడు అనేక విషయాలు మాట్లాడుతూ, ఇదిగో ప్రవీణ్ కుమారు ఇటువంటి పనులు చేస్తున్నాడు కదా, మరి ఈ పాస్టర్లు క్రైస్తవులు ఎవరైనా ఖండించారా, ఎవరైనా అడిగారా అని ఆయన వీడియోలో చెప్పడం జరిగింది. అలాగే మరి ఆ వీడియోలో ఆయన అనేక విషయాలు ప్రస్తావించారు. దానికి కౌంటర్గా ఈరోజు నేను ఈ వీడియోని చేస్తున్నాను. మరి సమయంలో ప్రవీణ్ బాబుకు కూడా నా శుభాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ప్రియులరా, మొట్టమొదట ఆ హిందూ సహోదరుడు ఏం మాట్లాడారో ఒకసారి నేను ఒక క్లిప్ పెడతాను, మీరు చూడండి. ఇప్పుడు ఒక కథ చెప్తాను. ఒకడు ఉన్నాడండి, వాడు దొంగతనం చేస్తాడు. దొంగని తెలుసు, దొంగతనం చేస్తాడని తెలుసు. అప్పుడు మనం ఏం చేయాలి? వాడికి బుద్ధి చెప్పాలి, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కొంచెం గట్టిగా బుద్ధి చెప్పించాలి. అంటే వాడు దొంగని తెలిసి దొంగతనం చేస్తాడని తెలిసి మనము ఊరి మీదకి వదిలేస్తామా? అంటే ఇప్పుడు వాడు దొంగని తెలిసినప్పటికీ ఓకే, నా ఇంట్లో దొంగతనం చేయలేదు, నా ఇల్లు సేఫ్గా ఉంది, మిగతా వాళ్ళ ఇల్లు ఎట్టన్నా పోనని చెప్పేసి మనం అట్లా అనుకుంటామా? మరి బెల్లంపల్లి ప్రవీణ్ గారు చేసేటన్ని ఫేక్ మిరాకిల్స్ అన్ని మీ పాస్టర్లకి, మీ క్రైస్తవులకి అందరికీ తెలిసినప్పుడు అసలు మీరు ఏం చేస్తున్నారు? ఇది నా డౌట్. సహోదరుడు మాట్లాడుతూ, ఇదిగో ఇటువంటి ఫేక్ మిరాకిల్స్ చేస్తున్నాడు, మరి మీరు ఎవరైనా ఖండించారా? అయితే ఈ సమయంలో వీక్షకులారా, నేను మీకు తెలియజేస్తున్నాను, అలాగే ప్రవీణ్కి కూడా నేను తెలియజేస్తున్నాను. మొట్టమొదట అసలు ముందు ఇటువంటి ఫేక్ మిరాకిల్స్ని మొదట ఖండించేది క్రైస్తవులే. ఎక్కువ ఖండించారు. మీరు ఒక వీడియో చెప్పారు, కానీ క్రైస్తవులే ఎక్కువగా ఇటువంటివి ఖండించడం జరిగింది. క్రైస్తవులే ఇటువంటివి ఎక్కువగా ఖండించారు. ఎవరు ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారని ఇక్కడ పాయింట్అవుట్ కాదు. అక్కడ ఎవరు యేసుక్రీస్తు నామంలో ఇటువంటి ఫేక్ చేస్తున్న క్రైస్తవ్యానికి ఉన్న అలవాటు ఏంటంటే దాచుకోరు. క్రైస్తవులే ముందు వాటిని బయట పెడతారు, వాటిని ఎండగడతారు, వాటిని ఖండిస్తారు. ఇది క్రైస్తవ్యానికి ఉన్నటువంటి గొప్ప అలవాటు, ఆధిక్యత. ఈ విషయంలో చాలామంది ఖండిస్తున్నాం. ఫేక్ మిరాకిల్స్ ఎవరెవరైతే ఇచ్చేసుకుంటూ ఫేకుగా ప్రజల్ని మోసగించే బోధకులు ఎవరైనా ఉంటే, ఎవరెవరైతే ఇది చేస్తున్నారో వారిని చాలా వీడియోలు అసలు ఆల్రెడీ యూట్యూబ్లో వస్తున్నాయి. విజయ్ ప్రసాద్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఇదిగో తమ్ముడు భరత్ కొణిదెల అనే ఒక సహోదరుడు, అలాగే ఇంకా టిఎస్ కుమార్ గారు, ఇంకా చాలామంది బ్రదర్సు ఇటువంటి క్రైస్తవంలో ఏవైతే సిద్ధాంత విరోధంగా జరుగుతున్నాయో వాటిని ఖండిస్తూ ఉన్నాం. మీరు ఆ హిందూ సహోదరుడు ఎవరైనా క్రైస్తవులు ఎలా చేశారా అంటున్నారు. లేదు, కాకపోతే నేను కొన్ని క్లిప్లు లింక్స్ పెడతాను, ఆ వీడియో లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, కొన్ని మాత్రమే చూడండి మీరు. కాకపోతే క్రిస్టియానిటీలో కూడా ఒక ప్రవక్తలు ఉన్నారు, ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. అందులో ఒక ఆయన, మీ అందరికీ తెలుసు, ఈ ప్రవచనం చెప్పే ఆయన ఏమని ప్రవచించేశాడు చూడండి. ఇది కూడా 2 నెలల ముందు చెప్పేశాడు, కానీ ఇప్పటికీ ఏం అవ్వలేదు. ఇంకా మనకి కేసులు పెరుగుతూనే ఉన్నాయి, ఇబ్బంది ఎదుర్కొంటూనే ఉన్నాం, పరిస్థితి అదుపు తప్పిపోతూనే ఉంది, సామూహిక వ్యాప్తికి కూడా సిద్ధపడిపోయాం, ఎవరికి భయం లేదు, జాగ్రత్త లేదు. చూడండి ఈయన ఏం చెప్పాడో చూడండి ఒకసారి. ఈ యొక్క కరోనా అనే వైరస్ తో నేను మాట్లాడుతున్నాను యేసుక్రీస్తు నామములో. ఈయన్ని నమ్మేవాళ్ళు మాత్రం నమ్ముతూనే ఉంటారు, దీన్ని కూడా సపోర్ట్ చేస్తూ మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. మనం ఏం చేయలేము. ఇక మరో ప్రముఖ స్వామీజీ స్వరూపానందేంద్ర సరస్వతి, మన పెద్ద రాజకీయ నాయకులందరూ ఆయన దగ్గరికి వెళ్తారు. ఆయన కూడా చాలా పెద్ద స్వామీజీ. ఆయన ఏమని మాట్లాడంటే, కాలసర్పదోషం యావత్ ప్రపంచానికి నడుస్తుందంట ప్రస్తుతానికి. ఆయనకి జ్యోతిష్యం బాగా తెలుసు. మకరంలో శని కుజుడు కలయిక ఉందట. కొన్ని ఏవో చెత్త గ్రహాల వల్ల కొంచెం ఇబ్బందులు ఎదురవుతున్నాయట, నీచ గ్రహాల వల్ల. ఇది నెలల తరబడి ఉంటుందని జ్యోతిష్యరీత్యా మేము చెప్పలేము, కానీ అలా చెప్పకూడదు. కానీ
మే 5 నుంచి ఇక తగ్గుముఖం పడద్దని చెప్పేసి చాలా రోజుల క్రిందట చెప్పాడు ఆయన. మే 5 కాదు కదా, మే నెలాఖరు వరకు వచ్చేసాం, కానీ పనులేమీ జరగల. కాలసర్ప దోషం యావత్ ప్రపంచానికి నడుస్తుంది. అలాగే మకరంలో శని కుజులు కలిగి ఉంది. పాపగ్రహాలు ఏవైతే ఉన్నాయో శని కుజులు వాళ్ళు మకరంలో బలీయంగా ఉన్నారు. అంటే ఏప్రిల్ 24 నుండి దుష్టగ్రహాలు, పాపగ్రహాలు, నీచగ్రహాలు వాటి యొక్క కిరణాలు ప్రసరణ తగ్గుముఖం పట్టి మే 5వ తారీఖుకి పూర్తి అయ్యి ఈ కరోనా అనే మహమ్మారిని తొలగించడానికి భగవంతుడు ప్రేరణ కలిగించబోతున్నాడు. ఇది నగ్న సత్యం. స్వరూపానందేంద్ర సరస్వతి గారు చెప్పినట్టు అదేం తగ్గుముఖమో పట్ల ఎవరికి తగ్గల. ఆ కుజుడు బుధుడు మరి ఏమైపోయారో, ఈ సూర్యుడు చంద్రుడు మనకు అర్థమై చావట్లా. మొత్తం మీద అదేం తగ్గల. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా ఏ మతానికి చెందిన వారైనా సరే మూఢ విశ్వాసాల్లోకి, అంధవిశ్వాసాల్లోకి దయచేసి వెళ్ళకండి. క్రైస్తవ్యం ఎప్పుడు కూడా ఒక ఫేక్ని, బైబిల్కు విరోధంగా ఏది జరుగుతున్నా ముందు హిందువుల వరకు రాదది. ముందు క్రైస్తవులే దానిని ఖండిస్తారు. ఎందుకంటే క్రీస్తు సంఘం అనేది ఒక ప్యూర్గా, ఒక నిష్కలంకంగా ఉండాలి అనేది క్రైస్తవుడు కోరుకుంటాడు. కాబట్టి ఎటువంటి రాంగ్ డాక్ట్రిన్స్ వస్తున్నా, ఎటువంటి అబద్ధ బోధలు వస్తున్నా, ఎటువంటి ఫేక్ ఇది జరుగుతున్నా వాటిని ముందు క్రైస్తవులు ఖండిస్తారు. అయితే నేను ఈ సమయంలో హిందూ సహోదరుడైనటువంటి ప్రవీణ్ గారికి నేను తెలియజేస్తున్నాను, ఇది క్రైస్తవులు చేస్తున్నారు. కాకపోతే మీరు చూడండి ఆ క్లిప్స్. అయితే మరి బాబాలు, స్వాములు, పీఠాధిపతులు, పూజారులు, అర్చకులు ఆయా టెంపుల్స్లో అనేకమైనటువంటి అరాచకాలు చేస్తూ ఉన్నారు. ఒక ఆయన ఇటీవలే మరి ఒక పాపని ఒక పూజారి ప్రెగ్నెంట్ చేసేసాడు. ఇంకొక పాపని చాలా రకంగా ఏదో పాడు చేశాడు. ఇంకా చూసినట్టు ఒక ఆయన పూజకు వచ్చేసరికి ఆయన పూర్తిగా ఆవిడ్ని ముద్దులు పెట్టుకుని కౌగులించుకుంటూ వగ్గట్లేదు. అలాగే వీటన్నిటినీ మరి ఖండిస్తూ ఏదైనా మరి వీడియోలు చేస్తున్నారా? అంటే పూర్తిగా మరి ఇంత ఒక దేశాన్ని కుదిపేసినటువంటి పరిస్థితి జరిగింది డేరా బాబాది. ఏ ఒక్క బాబా కానీ, ఏ ఒక్క పీఠాధిపతి కానీ ఆ విషయంలో స్పందిస్తూ ఇది తప్పు అన్నారా? పూర్తిగా ఒక సెక్స్ స్కామ్ చేసి దేశాన్ని విడిచి వెళ్ళిపోయాడు నిత్యానంద. దాని విషయంలో ఏ స్వామి కానీ, ఏ బాబా కానీ, ఏ పీఠాధిపతి కానీ, ఏ పూజారి కానీ, యూట్యూబ్లో ఏదో ధర్మ పరిరక్షణ అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు కానీ ఎవరైనా దాని విషయంలో ఖండించారా? వాటి విషయంలో మరి మాట్లాడారా? అంతవరకు కాదు. అదే చెప్పేది దాని అర్థం సెల్చిన్లాగా. ఆ ఫోటో అసలు నీదేనా? ఇంకా మీరు అలా అంటే ఏమంటాను చెప్పండి మరి కదా. తినాలనా? తినాలి. ఓకే, అంటే తింటాను కానీ ఇక్కడ తినను. తినాల్సినప్పుడు తినాలి, అంటే రాత్రి తినకూడదు, పగలు తినాలి. తినాల్సినంత తినాలి, తినాల్సినప్పుడు తినాలి. ఓకే, పెద్దలు చెప్పింది తినాలి. ఓకే, లేక నలుగురిని కనాలి. మరి మీరు కన్నారా? కనాలంటే ఒకరే కనలేదు కదా నాన్న, ఆ తోడు ఉండాలా వద్దా? మీకా? మరి ఎవరికైనా ఓకే. ఎవరన్నా ఒక చేతితో చప్పట్లు వస్తాయా? లేదు. ఇది కూడా అంతే. నేను 100 మందిని కన్నాం అనుకుంటున్నాను. అది రెడీ? 100 మందిని ఖచ్చితంగా మాట చెప్పారు. మా పేద గురుగారు చెప్పారు. అవునా? ఓకే. If I can make them devotees, I am ready to beg 100 children. ఎక్కడున్నారు ఇప్పుడు? తిరుపతి. మరి ఒక కూతురు కాదు, మనవరాలు కూతురు వయసు ఉన్నటువంటి ఆవిడతో మరి 100 మంది పిల్లలకు అంటానన్నాడు మరి రాధా మనోహర్ దాస్ గారు. దాని విషయంలో అందరూ సమర్థించుకుంటూ వచ్చారే కానీ ఎవరైనా దాన్ని ఖండించారా? అఫ్కోర్స్ అండి, ఆయన విషయంలో ఒక క్రైస్తవులు ట్రాప్ చేశారనుకోండి,
హిందువులు ఎవరైనా పోయినా వాళ్ళు ట్రాప్ చేస్తే నీ బుద్ధి గడ్డి తినిందయ్యా అని ఎవరైనా దాన్ని ఖండించారా? సరికదా, దాన్ని వెనకేసుకుంటూ వచ్చారు, దాన్ని కప్పుకుంటూ వచ్చారు. అంటే మరి హిందుత్వంలో పీఠాధిపతులు, పూజారులు, బాబాలు, స్వామీజీలు సమాజంలో వారు చేస్తున్నటువంటి ఈ ఆకృత్యాలు, ఈ అరాచకాలను హిందూ సమాజము లేకపోతే ఈ పీఠాధిపతులు యూట్యూబ్లో ఏదో చేస్తున్నాము మేము, ఆ సమితి, ఈ శక్తి, ఆ శక్తి అనుకున్న వాళ్ళు ఎవరు ఆ రోజున వీడియోలు చేయలేదు, ఖండించలేదు. ఏవైతే ఇలాగా ఫేక్ హీలింగ్స్ అని, ఫేక్ అద్భుతాలని చేస్తున్నారో అవన్నిటిని మేము ఖండిస్తూ ఉన్నాం. ఆ వీడియోలు కూడా నేను పెడుతున్నాను. కాబట్టి దీని విషయంలో నేను మరి ఈ ప్రవీణ్ బాబుకి నేను తెలియజేస్తున్నాను, బాబు మీరు ఎప్పుడైనా ఇదిగో ఈ మధ్యన మరి ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న ఈ నాగస్వరకాయకి మహిమలు ఉన్నాయని చెప్పి మోసాలకు పాల్పడుతున్నటువంటి 21 మంది ముఠాను అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుంచి 3 కార్లు, 2 మోటార్ సైకిళ్లు, 23 సెల్ ఫోన్స్ వాటిని సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు మహిమకు ఉపయోగించేటువంటి ఆ సొరకాయని కూడా సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా 5,930 రూపాయలు అమౌంట్ను కూడా సీజ్ చేయడం జరిగింది. ఇందులో ప్రధాన ముద్దాయి అయినటువంటి A1 ముద్దాయి అయినటువంటి ఈ వెంకట సుబ్బారావు అనే అతను శ్రీశైలంలో అరవింద్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నటువంటి శ్రీ విశ్వేశ్వర అన్నపూర్ణాదేవి ఆశ్రమంలో ఇతను పనిచేస్తున్నాడు. తెలంగాణకు సంబంధించినటువంటి మిగతా వాళ్ళని కలిపి మొత్తం ఆత్మకూరులో ఒక 4 టీములుగా ఫామ్ అయ్యి అమాయకమైనటువంటి ప్రజలని ఆ యొక్క సొరకాయకి మహిమ ఉన్నదని చెప్పి దాని ద్వారా అధిక ధనము లాభాలు పొందవచ్చని చెప్పేసి మాయమాటలు చెప్పి వాళ్ళని లక్షల్లో రూపాయలు మోసగించాలని చెప్పేసి గతంలో వీళ్ళు మోసం చేశారు. మోసం చేయాలనే దాంతో రాగా రాబడిన సమాచారం మేరకు ఆత్మకూరు ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్, సిఐ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ ఓబ్లెస్ వారి యొక్క కానిస్టేబుల్ సిబ్బంది అంతా కూడా ఈ ముఠాను పట్టుకోవడం జరిగింది. ఇందులో ప్రధానమైనటువంటి ఈ ఆశ్రమం ముసుగులో విశ్వేశ్వరయ్య అన్నపూర్ణాదేవి ఆశ్రమం అని శ్రీశైలంలో ఉంది. దాంట్లో అరవింద్ రెడ్డి ఫౌండర్ ఆధార్ దానికి శ్రీశైలం 1 టౌన్ 2 టౌన్ లో కలిపి 5 కేసులు ఉన్నాయి. సో అతను దాదాపు ఒక 5 ఆర్గనైజేషన్స్ కింద ఒకటి శ్రీశైలం శివశక్తి సేనా చారిటీస్ అని చెప్పేసి ముందు దాన్ని ఒకటి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. శివహోమ్ టెంపుల్ ట్రస్ట్ అని చెప్పేసి రీసెంట్ గా ఈ శివహోమ్ టెంపుల్ ట్రస్ట్ దాని మీద ఒక ఆన్లైన్ వెబ్సైట్ కూడా పెట్టి ఆన్లైన్ ద్వారా ఈ యొక్క డొనేషన్స్ అనేటువంటివి స్వీకరించడం జరుగుతుంది. అదేవిధంగా అరవింద్ రెడ్డి పేరు మీదుగా అమరాబాద్కి సంబంధించినటువంటి ఒక మహిళ యొక్క 2 ఎకరాల 14 గుంటలు భూమిని కూడా లాస్ట్ ఇయర్ దాన విక్రయం కింద రాయించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇతను విహెచ్పి మఠ మందిర్ ప్రాంత ప్రముఖ కింద, అదేవిధంగా ఇతను శ్రీ అరవింద ఫౌండేషన్ ట్రస్ట్ కల్వకుర్తిని నడుపుతున్నట్టు, తర్వాత హెల్ప్ హ్యూమన్ రైట్స్ కమిటీ అని చెప్పేసి ఈ ఏరు ఇంకొక కొత్తది పెట్టాడు. ఈ అన్నిటి ముసుగులో అమాయక ప్రజలని మోసం చేయడము. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇలాంటి వాళ్ళ చేతుల్లో మోసపోకూడదని చెప్పేసి పోరాడమైంది. ఎవరైనా సరే ఇలాంటి నాగస్వరకాయ ద్వారా గాని ఏదైనా ఒక రాగి పాత్రలో పెట్టి రైస్ పుల్లింగ్ యంత్రం అని చెప్పేసి దాని ద్వారా కానీ గుప్త నిధుల పేరుతో కానీ ఇలాంటి దాంట్లో ఎవరు కూడా మోసాలకి గురి కావద్దని చెప్పేసి ప్రజలందరినీ కూడా కోరుతున్నారు. దాని విషయంలో ఏమైనా హిందుత్వానికి ఏదైనా పిలుపునిచ్చారా, ఖండించారా? లేదే. ఇలాగూ మాట్లాడకుండా మీలో జరుగుతున్నటువంటి హిందుత్వంలో జరుగుతున్నటువంటి వాటిని కప్పిపుచ్చే అలవాటు బాబాలకు, స్వామీలకు, పీఠాధిపతులకు ఉన్నట్టు ఎవరైనా ఒక పాస్టర్ గారు కానీ లేకపోతే ఒక క్రైస్తవ్యంలో ఒక ఫేక్ హీలింగ్స్, ఫేక్ మిరాకిల్స్ పేరును జరుగుతుంటే ఏ పాస్టర్లు కానీ క్రైస్తవులు కానీ వాటిని కప్పిపుచ్చరు, వాటిని ఖండిస్తారు. ఇది తెలుసుకోవాలి. ఆ తర్వాత రెండవదిగా గరుడ పురాణం ప్రకారంగా మరి ప్రవీణ్ కుమార్కి ఏ శిక్షలో చూడండి అని చెప్పి ఏదో ఫిల్మ్ నుండి కొన్ని క్లిప్స్ని మీరు పెట్టారు. మన బెల్లంపల్లి ప్రవీణ్ గారు సిస్టర్ షారోన్ వీళ్ళు చేసే మోసాలకు, వీళ్ళు చేసే ఆగడాలకు ఒక హద్దు పద్దు లేకుండా పోయింది కాబట్టి వీళ్ళని శిక్షించే బాధ్యత నేను తీసుకున్నాను. బెల్లంపల్లి ప్రవీణ్, సిస్టర్ షారోన్ వీళ్ళు చేసే మోసాలకు బలైపోయిన ఈ కుటుంబానికి వీళ్ళు ఖచ్చితంగా నరకానికి వెళ్తారు. వీళ్ళకి నరకంలో వేసే శిక్ష ఎలా ఉంటుంది
వీళ్ళని నరకంలో ఏ శిక్ష వేస్తాడు అనేది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఈ శిక్ష ఎంతమంది కరెక్ట్ అంటారు అనేది నాకు మీరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్పండి. సో మనం బెల్లంపల్లి ప్రవీణ్కి గరుడ పురాణం ప్రకారము ఏ శిక్ష వేస్తాడో ఒకసారి చూడండి. ప్రవీణ్ కుమార్కి గరుడ పురాణం ప్రకారంగా శిక్షలేంటో మీరు చెప్పారు సరే, కానీ మరి రాధా మనోహర్కు మరి గరుడ పురాణం ప్రకారంగా ఏ శిక్షలో మీరు చెప్పారా బాబు? ప్రవీణ్ బాబు ఒకసారి దాన్ని కూడా మీరు చూడండి. గరుడ పురాణంలో మరి వయస్సు కాని తక్కువ వయస్సు వాళ్ళతో, వయస్సు కాని పిల్లలతో, అంటే ఈ శరీయుడు కానిటువంటి పిల్లలతో మరి సంభోగాన్ని ఆశిస్తే వాళ్ళు ప్రేతాత్మలు అయిపోతారు, వాళ్ళు కొండ చెలవలై పుడతారని ఉంది. మరి తన వయస్సుకు ఈడు లేనటువంటి ఒక పాపతో 100 మంది పిల్లలకి అంటానని చెప్పినటువంటి మరి రాధా మనోహర్కి గరుడ పురాణం ప్రకారంగా ఏ శిక్ష పడుతుందో ఒకసారి మరి ప్రవీణ్ బాబు మీరే చెప్పాలి, అది మీరే చెప్పాలి. అబద్ధీకుడికి గరుడ పురాణం ప్రకారంగా అబద్ధం ఆడేవాడు మరి మరలా జన్మలో నోరు లేకుండా పుడతాడు, అంటే మూగోడై పుడతాడని గరుడ పురాణం చెప్పింది. మరి ఆ మధ్యలో పోపుకి కరోనా వచ్చిందని అబద్ధాన్ని మాట్లాడుతూ వచ్చాడు ఎవరు? ఈ రాధా మనోహర్ గారు. పోపు ఉన్నాడు కదా, పోపుకే దిక్కులేదు. పోపే కరోనా ఎఫెక్ట్ అయ్యి అక్కడ సింగిల్గా కూర్చుని ఆడ పాడుకుంటున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆఫ్టర్ ఆల్ వీళ్ళెంత నానా. మరి ఆయనకు గరుడ పురాణం ప్రకారంగా ఏ శిక్ష పడుతుందో మీరు చెప్పాలి.